అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. 2025 సంవత్సరంలో రథసప్తమి పూజ ఎప్పుడు వచ్చింది, తిథి ఏంటి, అలాగే రథసప్తమి పూజా సమయం ఏమిటి, ఈ రోజున మనం స్నానం ఏ సమయంలో చేయాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ రథసప్తమి రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రత్యక్ష దైవమైన శుభకరుడు సూర్యనారాయణి యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయం అందు ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది. సరిగ్గా ఈ రోజు నుండి సూర్యగమనంలో మార్పులు కూడా సంభవించటం చాలా విశేషం. ఈ రోజు సూర్యభగవాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయ సమయం నందు ఆ భగవంతుణ్ణి అభిముఖంగా నిలబడి జిల్లేడు ఆకులు, రేగి పళ్ళు తల భుజ స్థానాలలో ఉంచుకొని నమస్కారం తెలియచేసుకుంటూ స్నానం చేస్తే మనకి ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నివృత్తవుతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలతో చేసినటువంటి పిడకలతో తులసి కోట ఎదురుగా పొయ్యిని ఏర్పాటు చేసుకుని ఆవు పాలతో పరమాన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో వడ్డించి సూర్య భగవానుడికి నైవేద్యం అర్పించాలి. ఇంకా రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుంటూ అసలు రథసప్తమి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఈ జిల్లేడు ఆకులు రేగిపళ్ళ యొక్క స్నానం ఏ సమయంలో ఆచరించాలి, ఈ రోజు తప్పకుండా చేయవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ రథసప్తమి సంపూర్ణ పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మనకి ఒక్కొక్క సందర్భంలో చిక్కుడు ఆకులు దొరకవండి, అలా దొరకని పక్షంలో మనం ఏం చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా మీకు వివరణ అనేది ఇస్తాను. అయితే ఈ రోజు వీడియోలో సమయాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ రథసప్తమి మనకి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం. సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం మంగళవారం తెల్లవారుజామున 4:38 నుండి, అంటే ఉదయం తెల్లవారుజామున 4:38 నుండి ఫిబ్రవరి 5, 2025 సంవత్సరం బుధవారం ఉదయం తెల్లవారుజామున 2:31 వరకు సప్తమి తిథి ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ మనం ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం మంగళవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. సూర్యోదయం మనకి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం మంగళవారం ఉదయం 6:50 ఉంటుంది. రథసప్తమి నాడు తప్పకుండా చేయాల్సింది స్నానం. అయితే ఈ స్నానానికి రథసప్తమి స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉందండి. ఈ రథసప్తమి స్నాన సమయం వచ్చేసి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం మంగళవారం రోజు తెల్లవారుజామున 5:33 నుండి 7:09 లోపున మనం ఈ స్నానం అనేది ఆచరించాల్సి ఉంటుంది. అయితే రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాల్సినటువంటి సమయం 7:05 వరకు ఉంది. ఇక ఇవన్నీ కార్యక్రమాలు ముగించిన తర్వాత రథసప్తమి పూజ ఏ సమయంలో చేసుకుంటే మంచిది అనే విషయానికి వచ్చినట్లయితే మనం రథసప్తమి పూజా సమయం వచ్చి ఉదయం 6:10 నుండి 8:45 వరకు, మళ్ళీ తిరిగి 9:40 నుండి 10:20 వరకు మీరు ఈ సమయాల్లో పూజ అనేది ఆచరించవచ్చు. అయితే ఈ పూజని ఆరు బయట సూర్య కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ పూజ అనేది ఆచరించాలి. అంటే తులసి కోట దగ్గర పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. ఈ పూజ సంపూర్ణ పూజా విధానం నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అందులో ఉన్నటువంటి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ అడగొచ్చు. డౌట్ లేకుండా ఆ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.